లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, అనంతపురం జిల్లా రాప్తాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. శ్రీ చందు సాంబశివరావు, బీజేపీ అధికార ప్రతినిధి. శ్రీ పీజే చంద్రశేఖర్ గారు, సిపిఐ శాసనమండలి మాజీ సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగాను లేదా ఆశ్చర్యకరంగాను ఒకవైపు ప్రభుత్వం 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ 22 ఖరీఫ్లో వాటర్ ఇచ్చే దిశగా వెళుతున్నామని చెప్పినప్పటికీ ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి అని చంద్రబాబు అసెంబ్లీలోనూ బయట కానీ ప్రశ్నించడం ఆసక్తికరం. అలాగే ఒక్క మిల్లీమీటర్ కూడా ఎత్తు తగ్గదని 1-2 సార్లు చెప్పిన చరిత్రహీనులు అవుతారు, అదవుతారు, ఇదవుతారు, అసలు ఈ 18 నెలల్లో ఏం పని జరగలేదని చంద్రబాబు గారు అంటాం. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియా ఈ పూర్తి చేస్తామన్న వార్తకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో యుద్ధం జరిగిపోయినట్టుగా పోలవరం రణం అంటూ వాళ్ళు ప్రజల్ని మిస్లీడ్ చేసే విధంగా హెడ్డింగ్లు పెట్టడం ఏమిటి? అసలు నిజంగానే పోలవరంలో ఎవరు కరెక్టు ఎవరు కాదు? చంద్రబాబు గారి టైంలో ఎందుకు ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి ప్యాకేజీలు ఎందుకు అడగలేదు అనేది సోదాహరణంగా ముఖ్యమంత్రి జగన్ చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే అని ఉంటే ఆ పదాన్ని వదిలేసి పైన నీతి ఆయోగ్ సిఫారసు చేసింది మాకిమ్మని అని చెప్పి మాత్రమే ఎందుకు చెబుతున్నారు? సో ఈ పరిణామాలన్నీ పోలవరం పూర్తయిపోతున్న నేపథ్యంలో చంద్రబాబు గారు ఆ క్రెడిట్ జగన్ గారికి దక్కనివ్వకుండా చేయటానికి ప్రయత్నమా? అసలు నిజంగానే జగన్ గారి వైపు కూడా ఏమైనా లోపం ఉందా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు మీరు మాట్లాడిన లైన్ కట్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు, నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ముందుగా మీరు స్పందించండి. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన బృందము, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వాళ్ళు బట్టగాల్చి మొగం మీద వేసినట్లు కానీ రాయలసీమలో సామెత ఉంది. అంటే తప్పంతా చేసింది వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుంది అనేసి వీళ్ళు లేఖ రాసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి తీసుకున్నారు. ఇందులో కేంద్రం రాసిన లేఖలో క్లియర్గా అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ అనేసి క్లియర్గా ఉంది. అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్. అందులోనూ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్న సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రమే, అంటే 2014 ఏప్రిల్ 1 వరకు మిగిలి ఉన్న ప్రాజెక్టు పనుల నిర్మాణ వ్యయం మాత్రమే, అంటే దాదాపు 7,500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేసి అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ రాగా దానికి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మొత్తము ప్రాజెక్టు వ్యయము ఇవ్వాలి, పవర్ హౌస్కు ఇవ్వాలి, అదేవిధంగా R&Rకి ఇవ్వాలి అని ఎక్కడ కూడా పోరాడుకోకుండా ఈయన కూడా లేఖ రాశారు. మీరు అడిగినట్లుగా 2013-14 ధరలకు 14 ఏప్రిల్ 1 వరకు మిగిలిన పనులన్నిటినీ రివైజ్డ్ చేసి మేము పంపిస్తున్నాం, వెంటనే అప్రూవల్ చేసి పంపండి అనేసి. అంటే కేంద్రం ఏం చెప్తే అది తానా తందానా అన్నారు తప్ప ఈయన పోలవరం ప్రాజెక్టు పట్ల బాధ్యతగా వ్యవహరించలే. R&Rకి సంబంధించి అసలు నిర్వాసితులకు వాళ్ళకి ఇల్లు కట్టించాలని కానీ దానికి సంబంధించి నిధులు కేంద్రం నుంచి రాబట్టాలని కానీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు 41.5 మీటర్ల ఎత్తుకు కట్టేసి గ్రావిటీలో నీళ్ళు ఇచ్చేస్తామని ప్రజలకు చెవులో పూలు పెట్టడం తప్ప ఆ విధంగా నీళ్ళు ఇచ్చిన మునిగిపోయేటటువంటి 18,000 ఇళ్లకు సంబంధించిన R&R రీహాబిలిటేషన్ వర్క్స్ గురించి ఎక్కడా ఆలోచన చేయలేదు. ప్రచారం చేసుకోవడానికి పోలవరం సోమవారం అని చెప్పి ప్రచారం చేసుకొని ఈయన అక్కడికి వెళ్ళి మీడియాని తీసుకెళ్ళి ఈయన ఏదో కట్టేస్తున్నారనేసి చెప్పి ప్రచారం చేసుకోవడానికి, అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి, అదేవిధంగా దీన్ని తనకున్న మేధావితనము పరిజ్ఞానము అనేసి ఆయన ప్రచారం చేసుకుంటూ 2018 కల్లా మేము నీళ్ళు ఇచ్చేస్తాము, 19 కల్లా నీళ్ళు ఇచ్చేస్తామని ఆయన దేవినేని ఉమా గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నికల ముందు ప్రజల్ని ఏ విధంగా ఏమార్చాలనే తాపత్రయపడ్డారు తప్ప నిజంగా పోలవరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంటి,
అది ఈ రాష్ట్రానికి నిజంగా అది ఒక లైఫ్ లైన్ అన్న పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా డెల్టా కానీ, రాయలసీమ ప్రాంతానికి కానీ ఎంతో మేలు జరగాల్సిన పరిస్థితి ఉంది. దాని పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరించాలి, ఎంత బాధ్యతతో వ్యవహరించాలి అనేసి ఎక్కడ కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కేంద్రం ఏది చెప్తే దానికి తలూపినారు. ఎందుకంటే వీళ్ళకు దే డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్. కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళకు ఒక మొహం లేదు. అంటే కేంద్రంతో పోరాడడానికి, లేకపోతే ఈయన అపర మేధావిని అని చెప్పుకుంటా ఉన్నారు. ఈయన కనీసం ఆ విషయ పరిజ్ఞానం కూడా లేకపోయి ఉండాలి. ఏ విధంగా ప్రాజెక్టు పూర్తి అవుతుంది, మీరు ప్రాజెక్టు పనులకు మాత్రమే ఇస్తామంటే, అందులోనూ అప్పటి వరకు వాళ్ళు ఎన్యూమరేషన్ పూర్తిగా చేయలేదు. నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు స్పష్టంగా చెప్పారు, 1980కి సంబంధించిన ఏదైతే 40,000 ఇళ్లకు సంబంధించినంతకు మాత్రమే ఎన్యూమరేషన్ చేశారు, అంత మాత్రమే నిర్వాసితులు ఉన్నారన్నట్టు లెక్కల ప్రకారమే ఈరోజు కేంద్రం డబ్బులు ఇస్తే ప్రాజెక్టు పూర్తి చేసినా కూడా నీళ్లు నిలబెట్టలేని పరిస్థితి. దాదాపుగా 60-70 ఇళ్లకు అదనంగా ఎన్యూమరేషన్ చేసి, అంటే 2014లో వీళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి 2016 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ అప్పట్లోపల ఆ 25-26 నెలల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఓవరాల్గా మా బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఇది, R&Rకి సంబంధించి, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, వర్క్స్కి సంబంధించి ఇది, కాబట్టి మీరు ఇంత డబ్బులు ఇస్తేనే ఇది పూర్తి చేయగలుగుతాము అనేసి లెక్కలు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే దట్ ఈస్ వాట్ ది రెస్పాన్సిబిలిటీ దే ఫెల్ట్ ఆన్ పోలవరం ప్రాజెక్టు పట్ల వాళ్ళు చూపించిన నిబద్ధత అది. ఎంతసేపు తాత్కాలికంగా పట్టిసీమ ద్వారా ఏదో మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం తప్ప, రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి పోలవరం కుడికాలువలోకి పంప్ హౌజులు పెట్టి నీళ్లు తోడేసి దాంట్లో నీళ్ళు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, అంటే రాజశేఖర రెడ్డి గారు చేస్తే దాని ప్రయోజనాలు ఈయన పొందాల, క్రెడిట్ ఈయన పొందాలనే తాపత్రయం తప్ప, ఎల్లో మీడియా ద్వారా దాని ప్రచారం పొందాలని తప్ప, ఎక్కడ కూడా శాశ్వతంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించి ఉంటే నాకు తెలిసి బహుశా ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. ఎందుకంటే కేంద్రంలో ఆయనే ఉన్నారు, రాష్ట్రంలో ఆయనే ఉన్నారు. సో ఆయన కేంద్రంతో సత్సంబంధాలు నేర్పి ఉండి, కేంద్రం వద్ద ఒక గౌరవం అనేది ఈయనకు ఉండింటే, ఈయన చర్యల వల్ల ఆయనకు నిజంగా గౌరవం అనేది ఉంటే తప్పకుండా కేంద్రం కూడా ఆయనకు సహకరించి ఉండేవాళ్ళు. అవును, జయం అట్లాగా నాకు ఆసక్తి కలిగించింది, అందరికీ ఆసక్తి కలిగించింది పరిస్థితి తెచ్చుకున్నారు ప్రకాష్ రెడ్డి గారు. అప్పుడే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ డిసెంబర్ 21వ సంవత్సరం డిసెంబర్లో అయిపోతుందని చెప్తే పదే ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి అని అడగటం ఏంటి? అట్లాగే జయము చంద్రన్న పాట కోసం అంటే అక్కడికి జనాన్ని తరలించడం కోసం 83 కోట్లు ఖర్చు పెట్టిన తీరు మీద ఏమైనా చంద్రబాబు గారు ఏమన్నా మాట్లాడారా బయట కానీ లోపల కానీ? అంటే అది ఆయన మాట్లాడుకోలేని విషయం అండి, చెప్పుకోలేని విషయము. 83 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపించి భజన బృందాన్ని తీసుకెళ్లి ప్రాజెక్టు వద్ద భజన చేయించుకునే కార్యక్రమం, స్పిల్వే పనులు మాత్రం జరుగుతున్న దగ్గరండి. అది ఎక్కడ కూడా కాఫర్ డ్యామ్ నిర్మాణము పూర్తి చేయలేదు, మెయిన్ అర్థకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయలేదు. ఈయన స్పిల్వే నిర్మాణం జరుగుతున్న దగ్గర వెళ్ళి ఈయన భజన చేయించుకునే కార్యక్రమం, పాపం వాళ్ళతో ఆ భజనకి ఎంత ఇచ్చారో ఏమో కానీ 83,75,00,000 వేస్ట్ చేస్తూ అదేదో గొప్ప ఘనకార్యంగా చూపించుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈయన మడ్ స్పిల్లింగ్ అనేది ఈయనకు జీవితంలో మొదటి నుంచి వస్తున్న హ్యాబిట్. అది రామారావు గారి మీద చేశారు, రాజశేఖర్ గారి మీద చేశారు, జగన్ గారి మీద కూడా చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు మీద చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు ఇప్పుడు అని క్లియర్గా చెప్తా ఉన్నారు. 2022 ఖరీఫ్ నాటికి పొలాలకు నీళ్ళు ఇస్తాము అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. 1 మిల్లీమీటర్ కూడా ఎత్తు తగ్గించము. నేను రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించారు, ఆయన కొడుకుగా నేను చెప్తున్నానని చాలా స్పష్టంగా చెప్పారు జగన్ గారు. స్పష్టంగా అంకెలతో సహా, డేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఏం జరిగిందని ఈరోజు ప్రపంచానికి బయట పెట్టారు. నిజంగా కేంద్రం రాసిన లేఖలు ఏంటి, చంద్రబాబు గారి స్పందన ఏంటి, ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారో స్పెషల్ ప్యాకేజ్ కోసం, అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కూడా ఏ విధంగా తాకట్టు పెట్టారు. ఈరోజు తప్పు జరిగిపోయింది, ఇది ఆ రోజు కేంద్ర ప్రభుత్వము నన్ను మోసం చేసిందని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో. ఎందుకంటే ఈరోజు ఆ మాట కూడా అనడానికి లేదు. మళ్ళీ ఈయన భజన బృందం అంతా బీజేపీలో చేరిపోయింది. ఆ రోజు కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనా చౌదరితో సహా, సీఎం రమేష్తో సహా అందరూ కూడా మళ్ళీ బీజేపీలో చేరిపోయారు. కేంద్రం షెల్టర్ ఇవ్వకపోతే ఈయనకు, బీజేపీ షెల్టర్ ఇవ్వకపోతే ఈయనకు పుట్టగతులు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఆ రోజు చేసిన తప్పును కప్పిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప
ఆ రోజు ఇలా జరిగింది, దీన్ని రెక్టిఫై చేసుకోండి, మేము చేయలేకపోయామని ఒక మాట చెప్పలేకపోతా ఉన్నారు. మళ్ళీ అసెంబ్లీలో వచ్చి కూడా మీకు విషయ పరిజ్ఞానం లేదు, మీరు నేర్చుకోండి, నేను నేర్పుతాను. నిజంగా ఆయనకే విషయ పరిజ్ఞానం లేదు. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు. జగన్ గారు ఇంకా చాలా క్లారిఫైడ్గా డీటెయిల్డ్గా విజువల్స్తో సహా చూపించారు. చంద్రబాబు గారికి విషయ పరిజ్ఞానం లేదు, చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉంటే 2004 వరకు ఆయన దాదాపుగా 95 నుంచి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి మాట్లాడలే. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి దానికి R&Rకు పర్మిషన్ తీసుకొని, మీకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకొని, సైట్ క్లియరెన్సెస్ అన్ని దాదాపు 8-9 క్లియరెన్స్లు తీసుకొని ఆయన పక్క రాష్ట్రాలతో కోర్టులో పోరాడి అన్నీ తీసుకొచ్చి ప్రాజెక్టులు మొదలుపెట్టి పనిచేస్తే, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన రోజుకి 29% పనులు జరిగినాయి, 70% పూర్తి చేశామని చెప్తారు. అబద్ధాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవడం తప్ప, చంద్రబాబు గారు ప్రచారం చేసుకోవడం తప్ప ఆయనకు నిజంగా విషయ పరిజ్ఞానము లేదు, వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. అదేదో రాజశేఖర రెడ్డి గారు అనేవారు, మునిశాప ముందు ఈయనకు నిజాలు మాట్లాడితే తల 1000 ముక్కలు అవుతుందనేసి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. సో అటువంటి పరిస్థితి ఉందేమో నిజంగా. ఈరోజు కూడా నిర్మోహమాటంగా, నిర్భయంగా, కళ్ళార్పకుండా అసెంబ్లీలో కూడా ఆయన చెప్తున్న అబద్ధాలని అవే నిజాలని మీడియా ద్వారా ప్రజలకు ప్రచారం చేయాలనేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, ఇంకా చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ గారిని చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నిజంగా అది వారి విఘ్నతకే వదిలిపెడతా ఉన్నాము. అంత వయసు ఉండి అంత అనుభవం ఉందని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి గారు వాస్తవాలు ఇవి జరిగాయి, దీన్ని మీరు ఏం చేశారని చెప్తే ఆ లెక్కలు చెప్పరు. ఆయన గతంలో ఈ పోలవరం ప్రాజెక్టు కోసము దాని 7 మండలాలను ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొని రావాలని దాన్ని కేంద్రంతో కొట్లాడాను, అది చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని అబద్ధాలు చెప్పుకుంటాను. ఇప్పుడు దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్టు గడితే ఏ ప్రాంతాలు ముంపుకు గురవుతాయో అవన్నీ కూడా ప్రాజెక్ట్ పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన రోజుకే అవన్నీ కూడా దే ఆర్ డీమ్డ్ టు బి ది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిందే, చేయాల్సిందే. సోమవీర్రాజు గారు అనేక సార్లు చెప్పారు, అది ఆయన క్రెడిట్ కాదు, మేము చెప్పాము, మేము చెప్పింది ఆయన క్రెడిట్ తీసుకున్నాడు. ఆయన ఎప్పుడు చెప్పాడు పదవి ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి అని సోమవీర్రాజు గారు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. రైట్. ఇక నారాయణ రెడ్డి గారు అనంతపూర్ నుంచి చెప్పండి, నిన్న చంద్రబాబు గారు మాటలు ఎట్లా ఉన్నాయి, జగన్ గారి హామీలు ఎట్లా ఉన్నాయి? అక్కడ ఉన్న వారు అందరికీ నమస్కారాలు. నమస్కారం. మాట్లాడండి. పోలవరము ఆంధ్రులకు వరం. పోలవరము గత ప్రభుత్వం పోలవరం సోమవారం అనింది, పోలవరం సోమరుల వారం. గత ప్రభుత్వం చేసిందంతా ఏమాత్రము కూడా ఈ సోమవారం పోయి అక్కడ అంతా సోమరుల వలె అంతా తినేది వచ్చినారే కానీ ఏదే మాత్రం పని చేయలేదు. అదేవిధంగా సోమరాజు కూడా పోలవరంలో జరిగినటువంటి అవినీతిని బాహాటంగా గట్టిగా నొక్కి చెప్పారు. అందులో కూడా మన ప్రధానమంత్రి గారు పోలవరం డబ్బులన్నీ కూడా ATM గా వాడుకున్నారని కూడా తెలియజేసినారు. ప్రధానమంత్రి గారు ATM గా వాడుకున్నారని తెలియజేసినారు. దీనిపైన CBI ఎంక్వైరీ ఎందుకు వేయకూడదు అని చెప్పి BJP వారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇంకా ఒకటి, ఒక గుర్తింపు లేని కాంట్రాక్టర్లకు 7,50,00,000 రూపాయలు ఇచ్చి ఒక గంప కూడా మట్టి వేయకుండా కూడా అడ్వాన్స్ గా 7,50,00,000 రూపాయలు ఇచ్చి ఈయన ఎవరో చంద్రబాబు గారు అవన్నీ మింగేసినాడు. కాబట్టి అటువంటి అవినీతి పూర్తిగా పోలవరంలో జరిగి ఉంది. ఆ అవినీతిపై CBI ఎంక్వైరీ ఎందుకు వేయకూడదు ప్రధానమంత్రి గారు అడుగుతున్నాను. సార్వభౌమాధికారం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు పోలవరంపై వెంటనే CBI ఎంక్వైరీ అడుగుతున్నాను. రైట్. ఓకే. పురుషోత్తం రెడ్డి గారు, పోలవరానికి సంబంధించినంత వరకు గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రమైన కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు సరిదిద్దుకోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ తప్పులేంటో చెప్పకుండా పోలవరం పైన ఇతర విషయాలు మాట్లాడడం అనేది సరైనది కాదు. పోలవరం కానీ ఏ ప్రాజెక్టులకు సంబంధించి ప్రజలకు పెద్ద అవగాహన ఉంది. ప్రాజెక్టు పూర్తి అయిపోతే నీళ్లు చూసే అవకాశం తప్ప ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక అంశాలన్నీ చర్చనీయాంశం చేసేసి అనవసరమైన గందరగోళాలు సృష్టించే ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే వాళ్ళకే నష్టం. ఎందుకంటే చేయకూడని తప్పులు కొన్ని చేశారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం చుట్టూ కేంద్రీకరించి పనిచేసి ఉంటే, పట్టిసీమ మీద పెట్టిన శ్రద్ధగానే పెట్టుంటే బహుశా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేసిన వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవాడు. ఆ సువర్ణ అవకాశాన్ని ఆయన చేయకుండా పట్టిసీమ మీద డైవర్ట్ చేసుకున్నాడు. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పులిచింతల ప్రాజెక్ట్ క్లియర్ చేసి 6 నెలల్లో సమస్య పరిష్కరించి 50 TMCలు గ్రావిటీతో వచ్చే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయాడు?
ఇదే దూరదృష్టికున్నట్టు ప్రాధాన్యత. ఇప్పుడు పోలవరంతో రాయలసీమకు ముడిపడి ఉన్న సమస్య దుమ్మగూడెం టేల్పాండ్ పథకం. దుమ్మగూడెం టేల్పాండ్ పథకం పూర్తి అయితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. అలాంటి దుమ్మగూడెం టేల్పాండ్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక దశ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న దశలో విభజన చట్టంలో చాలా క్లియర్ గా ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ చేసిన ప్రాజెక్టులు ఉమ్మడి దానికి అనుగుణంగా పూర్తి చేయాలని. కానీ కేసీఆర్ ప్రభుత్వం దానికి భిన్నంగా దాన్ని రద్దు చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని అడ్డుకొని దాని ఆంధ్రప్రదేశ్ హక్కు ఉందని చెప్పే ప్రయత్నం చంద్రబాబు గారు చేయాలి. ఇది ఒక తప్పు చేశారు. రెండో అంశం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత జాతీయ పద్దు నుంచి నిధులు కేటాయించే విధంగా అవగాహన రాకుండా కేంద్ర ప్రభుత్వంతో నాబార్డు కింద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ రకంగా అనేక గందరగోళాలు సృష్టించడం వల్ల పోలవరం అనేది వివాదంగా మారే పరిస్థితి చంద్రబాబు గారే తీసుకొచ్చారు. ఈ రోజు నిన్న సభలో కూడా చంద్రబాబు గారు చెప్పిన మాటల్లో పోలవరానికి సంబంధించిన సబ్జెక్ట్ లో వారు ఏం మాట్లాడుతున్నారు, ఎత్తుమట్టం గురించి మాట్లాడుతున్నారు. ఎత్తుమట్టం గురించి మాట్లాడితే మంచి అట్లు మాట్లాడాలి, కానీ అతనితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను. అతను చెప్తున్న మాట ఏంటంటే వచ్చే సంవత్సరం జూన్ జూలై నాటికి దాదాపు డ్యామ్ కొలిక్కి వచ్చేస్తుంది, బహుశా డిసెంబర్ నాటికి పూర్తయిపోయి జాతికి అంకితం చేసే పరిస్థితి, 1 year లో డ్యామ్ పని పూర్తి అయిపోతుంది అనే విషయాన్ని అక్కడ ఇంజనీర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంత పాజిటివ్ గా జరుగుతా ఉంది. నేను వైసీపీ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే అన్ని పార్టీలు తీసుకొచ్చి చూపించండి, అది నిజానికి జరుగుతా ఉంది. అది జరుగుతా ఉంది, డిసెంబర్ నాటికి పూర్తి అయిపోతుంది ప్రాజెక్టు, పూర్తయి జాతికి కూడా అంకితం చేయబోతారు. కాబట్టి ఇట్లాంటి వాతావరణం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు పదే అది అసలు ఏమీ కట్టలేదు, కట్టిన మట్టి ఎత్తలేదంటే ఎన్ని రోజులు చెప్తారు? 6 నెలలు చెప్తారు. ఆ తర్వాత డ్యామ్ పూర్తి జాతికి అంకితం చేస్తే మన మొగాలు ఆడబెట్టుకోవాలి. కాబట్టి ఇట్లాంటి కనీస ప్రణాళిక లేకుండా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ తప్పుల్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసింది గతంలో. ఎందుకంటే మనకు ఈ పీడ మనకెందుకు, వాళ్ళు ఎత్తినేసేస్తే వాళ్ళు చావులు చస్తారనే పద్ధతిలో ఈయన కోరిన వెంటనే ఈయన కోరాడు చాలా స్పష్టంగా. అసెంబ్లీలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన తీసుకోకూడదు అన్నప్పుడు ఛాలెంజ్ చేశాడు. నా క్రెడిబిలిటీ ఎంత ఉందంటే కేంద్రం దగ్గర నేను అడిగిన వెంటనే నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇట్ ఈస్ మై క్రెడిబిలిటీ అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు మాట్లాడారు. నేను అడగలేదు, వాళ్ళు ఇచ్చారని మాట్లాడడం అనేది అసంబద్ధమైన విషయం. ఇప్పటికీ నాకు అనుమానం ఏంటంటే చాలా వరకు సిడబ్ల్యూసీ అంగీకరించింది, వాళ్ళు ఈ చర్చ పెట్టదు. ప్రత్యేక హోదా ఉంది, ప్రధానమంత్రి స్వయంగా రాజ్యసభలో చెప్పాడు, కేబినెట్ లో ప్రపోజల్ ఆమోదించారు. ఏమైంది ఈ రోజు ప్రత్యేక హోదా? కాబట్టి చట్టబద్ధత వచ్చి ఆమోదం వచ్చే తర్వాత జరగదు. కాబట్టి ఈ రోజు నిర్వాసితుల ప్యాకేజీకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం నాటి కేంద్ర ప్రభుత్వం సరైన హామీని ఈ రోజు కూడా అనుమానాలకి ఆస్కారం కలిగించే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అంటే ఇప్పటికి కూడా అనుమానం ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ దాన్ని గుర్తిస్తే మంచిది. రైట్. చంద్రశేఖర్ గారు. పెద్దలకి అందరికీ నమస్కారం. పోలవరానికి సంబంధించినటువంటి చర్చకు సంబంధించి చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిమితం చేసి దీన్ని మాట్లాడటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అసలు సమస్యని ప్రజల ముందు పెట్టకుండా మనం దాచిపెట్టిన దానికి కారణభూతం అవుతామని చెప్పేసి మనవి చేస్తాం. అంటే అసెంబ్లీలో ఆ 2 పార్టీలే కదండి ఉంది. నిన్న ఆ 2 పార్టీల మధ్య కదా వాద ప్రతివాదాలు, లేకపోతే జగన్ గారు ఏది చూపించడం, చంద్రబాబు గారు ఆయన తోచిన విమర్శలు చేయటం ఇవన్నీ జరిగినాయి. అందువల్ల 2 పార్టీలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏదైతే వాగ్దానం చేసినటువంటి పీరియడ్ 2018 నుంచి ఇప్పుడు మళ్ళీ ఈసారికి 2022కి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2018 నుంచి 2022 వరకు ఇప్పటి వరకు అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని, ఆ అన్యాయం జరిగేటువంటి విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వాములు అనేటువంటి విషయాన్ని దాచిపెట్టుకోవడానికి కిరీటాలు నెత్తిన పెట్టుకొని మేము సాధించామని చెప్పి ఏదో వెనకటి రోజుల్లో మహారాజులు రోడ్లు వేసి చెట్లు నాటించినట్టుగా పోలవరం కట్టించిననే ఒక మాటకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ స్పష్టంగా తప్పులు చేసింది. ప్రచార కండూతితోటి, మాటల మబ్బతోటి మభ్యపెట్టి, ప్రచారంతో జనాన్ని బస్సులేసి టూర్లు పంపించేసి పోలవరాన్ని, రాజమండ్రిని, వాటిని వీటిని గుళ్ళు గోపురాలన్నీ చూపించుకుంటా తీసుకొచ్చేసి ఎన్నికల ముందు పోలవరాన్ని ఒక ఓటు బ్యాంకు కింద చేసుకోవాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో
కళ్ళు ఉన్నటువంటి ప్రతి వాడికి కనపడేటువంటి విషయమే. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ అప్పుడు తీవ్రంగా ఖండించింది. నేను మనవి చేసేది ఏంటంటే అప్పుడు ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించినటువంటి ఏకైక పార్టీలు కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. తర్వాత సరే అది విషయాలు, ఆ పార్టీ ఏంటిది, ఈ పార్టీ ఏంటిది, మా పార్టీ ఏంటిది, ఎవడు చుట్టాడు కొట్టుకోవటానికి అది వేరే విషయం. నా పాయింట్ ఏంటంటే ఆ కొండలో ఎన్ని నీళ్లు నిలబెట్టబోతున్నారు, ఆ నీళ్లు ఏదైతే ఉన్నాయో ఎన్ని, అది 150కా 194కా లేకపోతే ఇంకేదైనా దానికా, ఆ నిలబెట్టినటువంటి వాటర్ యొక్క లెవెల్ కి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఎత్తు తగ్గించమని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. సంతోషమే, ఎత్తు తగ్గించడానికి వీల్లేదనేటువంటి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తగ్గించమని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవెన్ మోడీ గారు కానీ ఎవరు తలుచుకున్నా కానీ దాన్ని తగ్గించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ప్రాక్టికల్ గా టెక్నికల్ గా అది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి దాన్ని మేము తగ్గించమని 10 సార్లు కొండ బద్దలు కొట్టినట్టుగా కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎత్తుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ కొద్ది మాట్లాడటం కానీ సబ్జెక్టు దానికి సంబంధం లేదు. సబ్జెక్ట్ ఏంటంటే ఎంత వాటర్ ని స్టోరేజ్ చేసి ఆ వాటర్ ని విశాఖపట్నం వరకు ఇటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమ ప్రాజెక్టులకి ఉపయోగపడేటట్టుగా చేయాలని అంటే ఎంత వాటర్ లెవెల్ మీరు మెయింటైన్ చేస్తారు, ఎంత వాటర్ లెవెల్ మెయింటైన్ చేసేదానికి మీ యొక్క డిజైన్ లో, మీ యొక్క ప్లాన్ లో, మీ యొక్క ఎక్స్పెండిచర్ లో, మీ ప్రాజెక్ట్ లో, రిపోర్ట్ లో ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. చంద్రశేఖర్ గారు మీరు మిగతాదంతా ఎట్లా ఉన్నా ఈ పాయింట్లో మీరు కరెక్ట్గా చెబుతున్నట్లేరు. నిన్న వైఎస్ జగన్ గారు మొత్తం ఏమంటారు స్లైడ్స్ కూడా వేసి చూపించారు కదా. అయ్యా ఇగో 41.5 దగ్గర ఇన్ని టీఎంసీల నీళ్లు ఉంటాయి. ఒకేసారి ఎప్పుడు ఏ డ్యామ్లో కూడా పూర్తి స్థాయిలో నింపరు. సెకండ్ స్టేజ్ ఇది, థర్డ్ స్టేజ్ ఇది, మొత్తం 4 ఏళ్లలో టోటల్గా పూర్తి స్థాయికి వస్తుందని వివరంగా చెప్పారు కదా. మీ అట్లాగే మొన్న పోలవరం అథారిటీని సందర్శించిన పీపీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా అదే మాట చెప్పాడు. నేను విన్నానండి. మీరు వింటే ఈ మాట చెప్పకూడదు, ఇట్లా వింటే మీరు విజ్ఞులు కాదు. చంద్రశేఖర్ గారు మీరు విజ్ఞులు, చాలా పద్ధతిగా మాట్లాడే వ్యక్తి కదా. మీరు జగన్ గారు చెప్పింది వినుంటే ఈ మాట చెప్పరు కదా. అట్లాగే పీపీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరో వచ్చి చూసి ఇదే మాట చెప్పాడు. ఆయన ఇట్లా చేయాలి, అప్పుడు ఒక ప్రాజెక్ట్కి దాంట్లో ఉన్న లోపాలు కానీ ఏమన్నా బయటపడితే సర్దుకోవడానికి కూడా చెప్పారు. చెప్పండి. ఇంజనీర్ గారు చెప్పినటువంటి విషయము పోలవరం అథారిటీ తరఫున వచ్చేటువంటి విషయము నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, అనిల్ గారు ఇద్దరు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ విన్నామండి. అయితే ఎక్కడా కూడా విద్యుత్ ప్లాంట్ కి సంబంధించి, జల విద్యుత్ కి సంబంధించినటువంటి రిఫరెన్స్ వీళ్ళు అడిగిన వాళ్ళు అడగలేదు, చెప్పిన వాళ్ళు చెప్పలేదు సార్. అది అడగండి, తప్పులేదు. ప్లాంట్ కి కావాల్సినటువంటి వాటరు దయచేసి వినండి, అది అడగండి, తప్పులేదు అంటున్నా నేను. దయచేసి జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని మీద ఏదైతే ఒరిజినల్ ప్రణాళికలో, ఒరిజినల్ ప్రాజెక్ట్ లో ఉండిందో దానికి వాటర్ ని తీసుకుపోవాలని అంటే ప్రాజెక్ట్ లో ఉండేటువంటి ఆ యొక్క వాటర్ యొక్క లెవెల్ ఒక సర్టన్ లెవెల్ దాచి పైన ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఆ లెవెల్ కి మెయింటైన్ చేసేటట్టుగా ఈ ప్రాజెక్ట్ లో ఉండేటువంటి ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి 20,000 22,000 కోట్లు ఏదైతే ఉన్నదో అది సరిపోదు. ఆ డబ్బు గురించి కేంద్రంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు గుద్దులాట్లు చివరిలో ముందు ముద్దులాట్లు చేసుకొని బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి ఆంధ్రప్రదేశ్ యొక్క కొంప ముంచిన మాట వాస్తవం. దాంట్లో ఏం అభ్యంతరాలు లేవు, దాంట్లో ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి గారికి మేము కాస్త చంద్రబాబు నాయుడికి చెంచాలుగా ఉన్నాము, చప్పట్లు పడుతున్నాము అని చెప్పి ఆయన సంతోషపడితే ఆయన సంతోషానికి ధన్యవాదాలు. ఆయన అట్లానే సంతోషపడమనండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే సంతోషపడి మేము చేసే పోరాటాలకి ప్రత్యేక హోదాకి కానీ, పోలవరానికి కానీ, వాటి అన్నిటికి సంబంధించేసి మీరు పిచ్చోళ్ళు, మీరు చేతగాని వాళ్ళు, మీరు తెలియలేని వాళ్ళు, మీకేం తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి సొంత డబ్బా కొట్టుకొని ఇప్పుడు ఆయన
ఆయన పరిస్థితి మనకు తెలుసు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలనలో గాని ప్రచారంలో గాని ఆత్రంలో గాని ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే అది ఆయన కర్మే గాని ఆ పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి మేధావులకి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. రైట్. కాబట్టి ఏదో కమ్యూనిస్టులు వాళ్ళు అని చెప్పేసి ప్రాసతోటి యాసతోటి మాట్లాడితే ఎంత చంద్రబాబు నాయుడు గారి స్టైలే యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పుకుంటున్నాడు కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుయాయి మాదిరిగా ఆయన ప్రవర్తన ఉన్నది, ప్రచారం ఉన్నది, విధానం ఉన్నది. నేను మనం చేసేది ఏంటంటే వాటర్ లెవెల్ ఎంత, వాటర్ లెవెల్ అని ఎప్పుడు మెయింటైన్ చేస్తారు, వాటర్ లెవెల్ మెయింటైన్ చేసే ప్రాజెక్ట్ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా, ఆమోదిస్తే ఎంత ఆమోదించింది, ఎప్పుడు ఆమోదించింది, దాని వివరాలు ఏమిటి, ఇవేమి కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ చర్చలో బయటికి రాలేదు. వీరిని వారిని వీరు చాలా భయంకరంగాను చాలా ఆనందదాయకంగాను ఎంటర్టైన్మెంట్ తోటి వాళ్ళు చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ ఆనందించారు. కానీ సంతోషించవలసినటువంటి అంశము, ప్రజలకు తెలియపరచవలసినటువంటి అంశము, విఘ్నులైనటువంటి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ప్రజలకు తెలియపరచవలసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఈ యొక్క విశాఖపట్నానికి కావాల్సినటువంటి నీళ్లు గాని రాయలసీమ పోతిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ రాయలసీమ పోతిరెడ్డి ప్రాజెక్టు దాని కాలువకు సంబంధించినటువంటి అంశాలు గాని అలాగే జల విద్యుత్కి సంబంధించినటువంటి గాని కావాల్సినటువంటి వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ లెవెల్ మెయింటైన్ చేసేదానికి లెక్కలకి సరిపోవడం లేదు. ఓకే, పూర్తయిన తర్వాత కదండి ఆ ఇష్యూ వచ్చేది. జల ప్రాజెక్ట్ పూర్తి విద్యుత్ ఎంత పెడతారని అడిగితే ఏం గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే కింద పెట్టి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదే రకమైనటువంటి మోసానికి అభ్యర్థనకి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా పోలవరానికి సంబంధించి ఇంక్లూడింగ్ బీజేపీ అందరూ కలిసి దీని యొక్క సమగ్రమైనటువంటి చర్చ చేసుకొని కూర్చొని అందరు కలిసి లేకపోతే రాజకీయ పార్టీ ఆధ్వర్యంలోనో బీజేపీ వాళ్ళ నాయకత్వంలోనో ఆ మోడీతోటో లేకపోతే ప్రధానమంత్రి జలవనరుల మంత్రితోటో తెలుసుకుంటే అసలు పని జరగదు కదా చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు మాట్లాడడానికి ముందుగా దుర్గాప్రసాద్ గారు గుంటూరు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. చెప్పండి, నిన్న చంద్రబాబు గారి వాదన ఎట్లా ఉంది, ముఖ్యమంత్రి గారి వాదన ఎట్లా ఉంది? ఆయన వాదన ఏం లేదండి. హలో చెప్పండి. ఆయన వాదనే లేదు. ఎప్పుడెప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆశ అయింది, ఆయన ప్రయత్నం అయింది. ఏది చేస్తున్నా కానీ జగన్ గారు మంచిని మంచి అనలేకపోతున్నాడు. ఓకే, ఒక మంచి స్నేహితుడు కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభినందించాల్సింది ఇప్పుడు అట్లాంటిది ప్రతి దానికి విమర్శించడానికి అలవాటు పడ్డాడు. అదొకటని ఈ కమ్యూనిస్టులకి మైక్ దొరికింది అనుకోండి, మైక్ అంత తొందరగా వదిలిపెట్టరు వాళ్ళు. సరే, ఇంకొకటి ఏంటంటే ఈ పోలవరం హైట్ గురించాను మొబిలైజేషన్ అడ్వాన్స్ గురించి మాట్లాడతాను. నాకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. అందులో ఏంటంటే L1 వచ్చిన తర్వాత ఆ మెషినరీని తెచ్చుకోవడానికి ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు. అవును. తర్వాత మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత మెటీరియల్ అడ్వాన్స్ ఇస్తారు. అవును. తర్వాత ప్రైస్లు కాంట్రాక్ట్ కాంపోనెంట్స్ లో ప్రైస్ ఎక్స్కలేషన్ కూడా ఉంటది. ఓకే. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి నేను విషయానికి డైరెక్ట్ గా SCW, KNC మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిది మెగా ఇంజనీరింగ్ లో మేనేజర్ అకౌంట్ చేసి మానేశాను. ఓకే. ఈ వీటిలలో ఏంటంటే ఈ 9,75,00,000 ఇచ్చినప్పుడు ఈ మిషనరీని తీసుకుపోనీకుండా చూడాలా. ఓకే.
ఏది మొబిలైజేషన్ అడ్వాన్స్ రికవరీ కానప్పుడు లేదనుకోండి, వీళ్ళే ఏరే సైడ్ వర్కులు చేస్తుంటే ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ అక్కడ రికవర్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు చర్చ కాదు కదా, నిన్న జరిగిందంతా చర్చ వేరు. ఓకే, మీరు చెప్పేది వేరు. ధన్యవాదాలు. ఇక సాంబశివరావు మాట్లాడండి. కేసీఆర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్కారం. ఐ థింక్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే, కానీ దీన్ని పొలిటిసైజ్ చేసి మాట్లాడటం వల్ల గత 4-5 సంవత్సరాలుగా పోలవరం అనేది ఒక మెస్అప్ లాగా తయారైపోయింది ఇది ప్రజల మనసుల్లో. ఈ మెస్ ని కొంత క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్ అన్నాం, పోలవరం ప్రాజెక్ట్ అంటే దాన్ని ఏమంటారంటే, ఈ ప్రాజెక్ట్లో ఏమేమి చేయాలని అనుకుంటున్నాము, ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాల్లో చేయాలని అనుకుంటున్నాము, దీనికి అయ్యే ఖర్చు ఎంత, ఈ 3 భాగాలుగా విడగొట్టేస్తారండి. ఈ 3 భాగాలుగా విడగొట్టేశారు. 3 భాగాల మీద టెక్నికల్ గా రివ్యూ అయిపోయింది, ఫైనాన్స్ రివ్యూ అయిపోయింది. దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ఒప్పుకున్న రోజున ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి మ్యాటర్స్. అలా అని చెప్పేసి స్కోప్ లో ఏమీ మార్పు రాదా, ఇక పర్మనెంట్ గా ఇది ఫ్రోజన్ అంటే కాకపోవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న సర్దుబాటు చేసుకుంటారు, దాన్ని బట్టి కాస్ట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రాజెక్టులో జరుగుతున్నది. టెక్నికల్ గా ఇంటర్నల్ గా ఎక్స్పర్ట్స్ చేస్తున్న పని ఇది. దీన్ని పొలిటికల్ లేయర్లోకి తీసుకొచ్చేసి ఇది నేను చేస్తున్నాను, నా టైంలో చేస్తానని ఒక ఆయన, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానని ఒక ఆయన, 22కు చేస్తానని ఒక ఆయన, 23కు చేస్తానని ఒక ఆయన. ఎలా చేస్తారండి? ఫండమెంటల్ గా ఈ ట్రయాంగిల్లో మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు టైం మార్చినా టైం కుదించినా కాస్ట్ మారిపోద్ది. మీరు స్కోప్ అంటారు. స్కోప్ అంటే ఏంటంటే, ఇదిగో దీనికి బదులుగా ఇది చేద్దాం, ఒక 2 సెంటీమీటర్లు ఎత్తు పెంచుదాం, ఒక గేట్ వెడల్పు పెంచుదాం, గేట్ మందం పెంచుదాం, వాట్ ఎవర్ యూ సే. ఆ స్కోప్ లో ఏది మారిపోయినా కానీ ఓవరాల్ గా టైం అన్నా ఇంపాక్ట్ అవుద్ది. మీరు అసలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ని వదిలేసి, అసలు ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఇబ్బందులను వదిలేసి ఎవరికి వాళ్ళు ప్రామిస్ చేయటం అనేదే మొదటి తప్పు. ఈ ప్రాజెక్ట్ అని మీరు అన్నప్పుడు ఆ ప్రాజెక్టుని ఎలా కంప్లీట్ చేయాలో, ఎన్నాళ్ళలో కంప్లీట్ చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో, ఈ 3 కూడా ఫిక్స్డ్ సార్. ఈ 3లో మీరు ఏ ఒక్కదాన్ని టచ్ చేసినా మిగతా 2 ఎఫెక్ట్ అవుతాయి. ఆ మిగతా 2టిని నెగోషియేట్ చేసుకోవాలి. మిగతా 2 వల్ల ఎక్కువ టైం తీసుకోవచ్చు, తక్కువ టైం తీసుకోవచ్చు, నాకు తెలియదు. ఇది అసలంటూ ప్రాజెక్ట్ లో జరుగుతున్న వ్యవహారం. దీంట్లో మనం ఏమంటున్నామంటే, ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్రం దానికి ఏర్పాటు చేయాలి. కేంద్రమే కాంట్రాక్టర్ని పెట్టుకుంటుందా, కేంద్రమే ఎలా చేస్తుంది అనేది కేంద్రం బాధ్యత. అయితే అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహం అనుకోండి, ఇంకేదన్నా ఇంట్రెస్ట్ అనుకోండి, లేదు ఇది మేము చేస్తే, మేము సూపర్వైజ్ చేస్తే త్వరగా చేస్తామని ఒక ఫాల్స్ ప్రామిస్ చేశారు. ఫాల్స్ అని ఇప్పుడు ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనుకున్నప్పుడు నిజంగా చిత్తశుద్ధితో చేస్తే మీరు అనుకున్న ఈ టెక్నాలజీ ఏం ఇంటర్ఫియర్ కావద్దు. మీరు ప్రాజెక్ట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఆ ఇంజనీరింగ్ స్టాఫ్ ఎలా చేసుకోవాలో వాళ్ళ ప్రకారం చేసుకుంటారు. మీరు కొద్దిగా ఎప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒక రివ్యూ పెట్టేసి ఏదైనా వెనక ముందుగా జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అర్థం ఉంది. అలా కాకుండా దాన్ని సోమవారం పోలవరం సోమవారం అని చెప్పేసి దాన్ని అదొక పబ్లిసిటీ స్టంట్ గా మార్చేసి ప్రతి విషయాన్ని ప్రజలతో చర్చించాలని ట్రై చేస్తూ చర్చించలేని పరిస్థితిలో ఉండి, ఉదాహరణకి అసలు ఈ డ్యాముకు సంబంధించినటువంటి టెక్నాలజీ విషయాలు ఇంత పబ్లిక్ ఫోరంలో మనం మాట్లాడుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదు కేసీఆర్ గారు. ఎందుకు కరెక్ట్ కాదంటే, వినే వాళ్ళకి దాని మీద అవగాహన లేకపోవచ్చు. మనం పెద్ద విషయాలు మాట్లాడవచ్చు, ఈ డ్యామ్ వస్తుంది, నీళ్ళు వస్తుంది, కుడి కాలువ, ఎడం కాలువ, పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఇలాంటి పెద్ద ఐటమ్స్ మాట్లాడి వదిలేయాలి. కానీ మీరు ఇక దాని డీటెయిల్స్ లోకి వెళ్ళి అది ఏం స్టీలు, ఆ స్టీల్ బార్ సైజ్ అంతా, ఆ స్టీల్ ఏ ఫ్యాక్టరీలో చేశారు, ఏ కాంపోజిషన్, ఇక దానికి అంతమేముంది? ఇక దానికి అందరం ఇంజనీర్స్ అయిపోయి అందరం పిహెచ్డీలు చేసేస్తే అప్పుడు ఆ డిస్కషన్కి ఒక వాల్యూ ఉంటుంది. మనం అంత దూరం వెళ్లకుండా సింపుల్ గా మీరు ఎన్నాళ్లలో చేస్తామన్నారు, ఏమేం చేస్తామన్నారు, ఎంత ఖర్చు అవుద్దాం అనుకుంటున్నారు, ఈ 3లో ఏమైనా తేడా వచ్చిందా? వస్తే దాని గురించి మాట్లాడుకుందాం. తేడా రావడానికి కారణాలు కూడా మాట్లాడుకుందాం. దానికి సంబంధించినటువంటి స్టాఫ్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి అర్థం కాకపోతే కొద్దిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ పని చేయించుకుందాం.
అంతేగాని కాదు తగుదనమ్మా అనుకుంటూ ప్రతి దానికి కూడా సాంశీరావు మీరు జనరల్గా మాట్లాడుతున్నారు, తెలివిగా ఎక్కడ కేంద్రంకి ఎక్కడ వాళ్ళకి లింక్ లేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, విచ్ వీ కెన్ అండర్స్టాండ్. అయితే సమస్య ఏమిటంటే R&R ప్యాకేజీ లేకుండా కేంద్రం ఎట్లా ఎలవ్ చేసింది, కేంద్రం ఎట్లా ఇంతవరకు తీసుకోండి అని ఎట్లా చెప్పింది, క్యాబినెట్లో ఎట్లా తీర్మానం చేసింది, చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకున్నారు, అది మొత్తం ఆ వివరాలన్నీ నిన్న జగన్ గారు చూపించారు కదా. ఇట్లా జరిగింది ఆ రోజున, మరి ఎట్లా ఒప్పుకున్నారు, మీ మంత్రులు కూడా ఉన్నారు కదా అనే పాయింట్. R&R ప్యాకేజ్ లేకుండా కేంద్రం ఎట్లా ఇస్తుంది? ఇప్పుడైనా అడుగుతున్నారు కదా, ఇప్పటికైనా కేంద్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్తే సంతోషమే. కేంద్రం సహకరిస్తుందని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, దాంట్లో నాకేం అభ్యంతరం లేదు. అయితే మీరు చెప్పవలసిన పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు తనంతట తాను అడిగి తీసుకున్నాడా, లేక వాళ్ళు బతిమిలాడి చంద్రబాబు గారిని బతిమిలాడి ఇచ్చారా, అట్లాగే ఎత్తు గురించి ఎందుకు దుష్ప్రచారం చేశారు, ఇటువంటి విషయాల్లో అట్లాగే కేంద్రం ఇక నుంచి ఏం చేయబోతోంది, R&R ప్యాకేజీ ఏ లెవెల్లో ఎంత నీళ్లు నిలబెట్టడానికి ఆ అవసరానికి తగ్గట్టుగా ఇస్తుందా ఇవ్వదా, ఆ పాయింట్ మీద చెప్పండి. కేంద్రం ప్యాకేజీ ఇచ్చి అసలు పోలవరానికి ఇబ్బంది పెట్టేలాగా చేసిందనేది ఇప్పుడు చంద్రశేఖర్ గారు కానీ కొంతమంది విమర్శిస్తున్నారు కదా. అది అర్ధరహితమని నేను అంటున్నాను. ఆ రోజున ప్రాజెక్టు 2014లో జాతీయ ప్రాజెక్టుగా దీన్ని అనౌన్స్ చేశారు అన్న నాటికి ఈ జాతీయ ప్రాజెక్టులో ఏమేమి ఉంటుందో అవగాహన ఉండాలి కదా, డాక్యుమెంట్ ఉండాలి కదా. అవును, అవగాహన ఉండాలి కదా. ఈ 3 పాయింట్లు ఏ ప్రాజెక్ట్ మేనేజర్ని అడిగినా మినిమం గా చెప్తాడు. కొద్దిగా అటు ఇటు సర్దుబాట్లు ఉండొచ్చు, 5% 10% లో క్యాల్కులేషన్స్ రాంగ్ ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ 3టికి ఒప్పుకున్నాం కదా, ఈ 3టికి ఒప్పుకున్నప్పుడు మీరు రెండో క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. ఇది జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ 3టి బాధ్యత ఏమేమి చేయాలి, ఎన్ని సంవత్సరాల్లో చేయాలి, ఎంత ఖర్చుతో చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాన్ని కేంద్ర ప్రభుత్వదే బాధ్యత ఇకను ఆ 3టికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారిది ఏం బాధ్యత, నేను లోకల్గా ఉన్నాను కాబట్టి కాంట్రాక్టర్స్ మీద సూపర్వైజ్ చేస్తాను అనేదే బాధ్యత ఇంది. ఈయనకి స్కోప్ మార్చే అవకాశం లేదు, కాస్ట్ మార్చే అవకాశం లేదు, టైం మార్చే అవకాశం లేదు. ఈ 3 లేవు కదా, ఇంతవరకు మనం అందరం ఒప్పుకోవాలి. ఎందుకు కాంట్రాక్టర్లే మార్చేశాడు కదా, కాంట్రాక్టర్ మార్చేసి నామినేటెడ్ పద్ధతిలో కొందరికి ఇవ్వటం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదా సాంశీరావు. కాబట్టి తప్పు జరిగింది, అక్కడ తప్పు జరుగుతూ మీరు ఇప్పుడు రెండో క్వశ్చన్ అడిగారు. దాన్ని ఆ తప్పుని మనం ఫిక్స్ చేయకుండా మీరు రెండో మాట అడిగారు. ఏమండి RR ప్యాకేజ్ లేకుండా మీరు ప్రాజెక్ట్ నెట్ అప్రూవ్ చేశారు అని. RR మాట లేకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవడైనా బుద్ధున్నాడు తలకాయ ఉన్నాడు రాస్తాడా? రాస్తే దాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారా? అన్నదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించుకుంటారా? కేంద్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కేఎస్ఆర్ గారు ఎక్కడ జరుగుతుందంటే ఈ తమాషా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడటం వల్ల ఒరిజినల్ ప్రాజెక్టు డెఫినేషన్ ని అర్థం చేసుకోకుండా, ఒరిజినల్ ప్రాజెక్ట్ లో ఏమేముందో అర్థం చేసుకోకుండా దాన్ని పక్కన పడేసి నా పొలిటికల్ ఇంట్రెస్ట్ల కోసం, నా గొప్ప కోసం నేను మాట్లాడాను అనుకోండి, ప్రాజెక్ట్ డెఫినేషన్ మొత్తం కలగోర గంపైపోయి గందరగోళం అయిపోయింది. కేంద్రంకి ఏం సంబంధం లేదు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను. నేను దానికి కావాలంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఆ డీటెయిల్స్. కేంద్రం తప్పు చేయట్లేదు. మీరు బాధ్యత తీసుకుని మీ వ్యవహారం కోసం మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు ఏదో మీకు సర్దుబాటు చేసి చెప్పారేమో, ఇస్తామన్నారో ఇవ్వలేదన్నారో నాకు తెలియదు. ఇవన్నీ మళ్ళీ ఆడిట్ లో క్వశ్చన్సే అవుతుంటాయి. ఇవాళ ఎందుకు నిర్మలా సీతారామన్ గారు 20,000 కోట్లు అంటున్నారంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఉదాహరణకు నేను చెప్తాను, ఇంత పెద్దలు కూడా రైజ్ చేశారు. మనకి పోలవరం ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్ట్ అంటే అసలు ఏంటి అనే దాని మీద దానికి కాస్ట్ ఉంటుంది. పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో భాగమా, కేంద్రం ఒప్పుకున్న పోలవరం ప్రాజెక్టులో భాగమా, దానికి మరి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మీరు వాడిన డబ్బుల్ని పోలవరం ప్రాజెక్ట్ కింద కౌంట్ చేస్తారా? అలాగే పురుషోత్తపట్నం పోలవరంలో భాగమా? ఓకే, చర్చేది కాదు కదా సాంశీరావు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, పోలవరం ప్రాజెక్టులో రిహాబిలిటేషన్ స్కీమ్ కి కేంద్రం డబ్బులు ఇస్తుందా ఇవ్వదా, 20,000 కోట్ల దగ్గరే ఆగిపోతుందా అనేది ప్రధానమైన సమస్య. వాళ్ళు 55,000 కోట్లు అన్నా, తర్వాత ఈ జగన్ గారి ప్రభుత్వం కొంత తగ్గించి 47,000 కోట్లు ఇవ్వండి అన్నారు. దాంట్లో 27,000 కోట్లు రిహాబిలిటేషన్ స్కీము. ఆ రిహాబిలిటేషన్ ఇస్తారు ఎవరు అంటే మీరు ఇవన్నీ పట్టిసీమకి ఎవరు ఎక్కడది అది ఎక్కడది అంటే ఎట్లా? అది స్ట్రైట్
స్ట్రైట్గా చెప్పండి. కేఎస్ఆర్ గారు నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం తప్పేమి లేదండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ లో మనం ఏది ఇస్తామన్నారో అదే ఇస్తారు. మీరు క్లియర్ గా చెప్పాలి. ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది ప్రాజెక్ట్ లో భాగం. నేను అదే చెప్తున్నాను, ఇంకెంతకంటే క్లియర్ గా నేను చెప్పలేను. ప్రాజెక్ట్ కట్టడంలో రిలొకేషన్, రిహాబిలిటేషన్ అనేది అంతర్భాగం. ఆ రోజున మీరు చెప్పినటువంటి 3000 గృహాలకో 100 గ్రామాలకో ఏదో ఒక లెక్క ప్రకారంగా ఒక లెక్క వేశారు. ఆ లెక్క మారింది అని చెప్తున్నప్పుడు ఎందుకు మారిందో జస్టిఫై చేసుకోవాలి. అది టెక్నికల్ టాపిక్ అని చెప్తున్నాను. టెక్నికల్ ఇప్పుడు మీ సోమవీర్రాజు గారు వాళ్ళంతా చెప్పారు, లేని ఇళ్ళన్నీ చూపిస్తున్నారు, లేదా తెలుగుదేశం నాయకులంతా భూములు కొన్నట్టు చూపిస్తున్నారు, ఇట్లా అన్ని చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, మీ వాళ్ళే చేస్తున్నారు కదా. కరెక్ట్. మేమే కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. ఈ విషయం ఇచ్చారు కదా. వైఎస్ఆర్ పార్టీ కూడా రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కదా వైఎస్ఆర్ ప్రభుత్వం. మేము బీజేపీ వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో లేము. వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఆ రోజున మనం కేంద్రానికి దీని మీద కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశాము. లేని భూముల్ని కలుపుతున్నారని, ఎప్పుడో గిరిజనుల చేతుల్లో ఉన్నదాన్ని ఎవరో కొనుక్కునే వాళ్ళు ఎక్విజిషన్ కింద ఇస్తున్నారని, లేదా వీళ్ళు అనవసరమైన కాంటూరు మారిపోతుందని ఏదో కథ చెప్తూ ఎక్కువ విలేజెస్ దీని కిందకి తీసుకొచ్చారని వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చారు. అవన్నీ నిజమా? నిజమైతే మరి దాని మీద ఏం చేద్దాము? ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పాలి సార్. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పాలి. అట్లయితే కేంద్రం దాన్ని అడ్జస్ట్ చేస్తుందని చెప్తున్నాను. కేంద్రం కాదు సార్, ఇది జాతీయ ప్రాజెక్టు. ఇఫ్ ద చేంజ్ ఈజ్ రిక్వైర్డ్, మీరు అడుగుతున్న చేంజ్ నిజంగానే కావాల్సి ఉంటే ఈ ప్రాజెక్ట్ లో స్కోప్ మారితే దాన్ని ప్రాజెక్ట్ మేనేజర్స్ ఢిల్లీ వెళ్ళి కూర్చుని దాన్ని కన్విన్స్ చేసుకోగలరు. దాన్ని పొలిటిసైజ్ చేయొద్దు అంటున్నాను. దాన్ని పొలిటిసైజ్ చేయొద్దు. అసలు ఏ కాంటూరో చెప్పకుండా 3000 గృహాలు, 20,000 గృహాలు, 2 లక్షల గృహాలు ఎట్టవుతున్నాయో మనకు అర్థం కాకుండా ఇంకొక మాట చెప్తాను కేసీఆర్ గారు. ఎవరినైనా పెద్దల్ని, విఘ్నుల్ని, పొలిటీషియన్స్ అందరినీ చెప్పమనండి. ప్రాజెక్టు హైట్ పెంచటము తగ్గించటం అనేది ఎవరి చేతిలో ఉందండి? ఇక్కడ ఏ విభాగం చేతిలో ఉంది? ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? రాధాకృష్ణ గారు, ఆ పేరు నేను తీయొచ్చలేదు నాకు తెలియదు, ఒక పేపర్ అయినా, మేము ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్ది కాబట్టి ఎత్తు పెంచాం కాబట్టి కాంటూరు మారిపోయింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నానంట. అంటే నేను మీ ఊరు బాగుంటదని చెప్పేసి ఇద్దరిని మర్డర్ చేసేస్తాను, మీ ఊరు బాగుంటదనే, కాబట్టి నన్నేమి చేయొద్దు అన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అలాంటిది ఏదన్నా ప్రయత్నం చేసి ఉంటే, దాని మీద టెక్నికల్ గా ప్రాజెక్టు హైట్లు మార్చడం చేయటం ఏదైనా జరిగి ఉంటే అది ఫండమెంటల్ గా తప్పు. దాన్ని జస్టిఫై చేసుకోలేకపోవడం రెండో తప్పు. దానికి సంబంధించినటువంటి కాస్ట్లు, అడ్జస్ట్మెంట్స్ మనం సెంటర్ తో మాట్లాడుకుని తెచ్చుకోవాలి. దీంట్లో పోరాటం ఏముందంటున్నాను. మీరు పోరాటాలనే పదాలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇట్స్ ఎ ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్. నేను కడతానని కేంద్రం ఒప్పుకుంది. మీరు ఎక్కడెక్కడ మార్పులు వచ్చినాయో జస్టిఫై చేసుకోండి, తెచ్చుకోండి. మీరు జస్టిఫై చేయలేనిది వాటికి కేంద్రం ఇవ్వలేదు కదా. కేంద్రం కూడా మనమే కదా. కేంద్రం అంటే అదేదో వేరే సంస్థ కాదు కదండి, మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం, కేంద్రం మన ప్రభుత్వమే, రాష్ట్రం మన ప్రభుత్వమే. మనం ఎగ్జిక్యూషన్ లో ఏదైనా చిన్న తేడాలు ఉంటే మనం జస్టిఫై చేసుకోవాలి. టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పొలిటిసైజ్ చేసి కంపు చేసుకున్నాడు. వీళ్ళు కూడా అదే ట్రాప్ లో పడొద్దని నా కోరిక. రైట్. బాబురావు గారు, కోదాడ. బాబురావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి దయచేసి. సార్, ఈ రోజున 18 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ పార్టీ వారు కూడా మనస్ఫూర్తిగా హర్షించకుండా అక్కడ ఉంటుందా ఎక్కడ ఉంటుందా అనుకోండి ఇవన్నీ ఏరుకుంటూ కూర్చుంటారా? ప్రజలు కాబట్టి ప్రజలు సంక్షేమం దాని మీద లేకుండా ఓకే. చర్చ పోలవరం మీద అయితే మీరు సంక్షేమం మీదకి వెళ్తే ఎట్లా మిత్రమా? యాదగిరెడ్డి గారు సీనియర్ పాత్రికేయుల లైన్లో ఉన్నారు. యాదగిరెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం అండి. చర్చలో అసలు 2000 భారత మీ వాయిస్ కట్ అవుతుంది. హలో, వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడతాను, చెప్పండి సార్. పోలవరం ప్రాజెక్టు భారత ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి వీళ్ళు చెప్పడానికి వాళ్ళ పోలవరం రకరకాలుగా డైవర్ట్ చేసి ప్రభుత్వం అంటే ఏమాత్రం డౌట్
ఒక బాధ్యత ఉండాలి కదా. మీ మాట కట్ అవుతుంది, అర్థం కావట్లా. మళ్ళీ ట్రై అయిన తర్వాత రైట్. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఎకరానికి 35,000 రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని, ముందుగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న తిరిగారు. చందు సాంబశివరావు వారిని ఆహ్వానించి తీసుకెళ్లారట. ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, 35,000 ఇవ్వడం సాధ్యమేనా? ఆయన డిమాండ్ కేంద్రాన్ని అడగకుండా రాష్ట్రాన్ని ఎందుకు అడుగుతున్నాడు? ప్రకాష్ రెడ్డి గారు. అదే జాతీయ ప్రాజెక్టు కదండి, కాదు వరదల మీద, వరదల మీద జాతీయ ప్రాజెక్ట్ అనేది. సరే, ఈ రకంగా రైతులకు ఈ విధంగా అదేదండి వరదల మీదనే. అచ్చా, మీరు అనేది కాంపెన్సేషన్ ఎవరికైతే వరదల ముప్పు గురైన వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాలుగా వరదలకు సంబంధించి వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తూ ఉంది. దానికి సంబంధించి జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రైతులకు ఇంత ఇవ్వాలి అనేసి అడగడము సహజమే. అయితే ఇందాక కమ్యూనిస్టు పార్టీ పెద్దలు మాట్లాడారు, చంద్రశేఖర్, అదేవిధంగా బీజేపీ పార్టీ పెద్దలు కూడా మాట్లాడారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండింటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేంద్రం రాసిన లేఖ మేము వర్క్ కాంపోనెంట్కు మాత్రమే ఇస్తాము, అది కూడా 2014 వరకు మిగిలిన వర్క్కు సంబంధించి 13-14 ధరలకు మాత్రమే ఇస్తామని చెప్పి రాశారు. చంద్రబాబు నాయుడు గారు తగుదనమ్మా అనేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అప్రూవ్ చేయమని రాశారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా నిజంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉందా? 2014లో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును ప్రతి రూపాయిని కూడా కేంద్రమే భరిస్తుందనేసి 14లో పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. కేంద్రం కూడా చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని చెప్పి తర్వాత మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ జాతీయ ప్రాజెక్టుకు మేమే డబ్బు ఖర్చు పెడతామని చెప్పారు. అంటే ప్రాజెక్ట్ అంటే కేవలం స్పిల్వేనో లేకపోతే అర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కట్టేసి నీళ్ళు ఆపితే కాదు, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి సంబంధించి, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్రమే భరించాలి. ఈ ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం పూర్తి చేయాలి. అటువంటి పరిస్థితిలో మేము ఇంతే ఇస్తామని కేంద్రం రాయడం అంటే చంద్రబాబు నాయుడు గారిని కంపెల్ చేయడము. సో దానికి ఆయనకున్నటువంటి కంపల్సరీ సిచ్యుయేషన్స్లో యాక్సెప్టెన్స్ ఇవ్వడము. సో ఈ విధంగా ఇద్దరు కూడా ఒకవేళ తెలుగు జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నారా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేసి భావించారా, లేదా ఒకరి మీద ఒకరు వీళ్ళు పెత్తనం చేసుకునే ప్రయత్నం చేశారు కూడా విఘ్నులందరూ కూడా భావించాలి, దాని గురించి ఆలోచన చేయాలి. అయితే ఈరోజు మళ్ళీ జగన్ గారు మళ్ళీ ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకూడదనేసి కేంద్రాన్ని కన్విన్సింగ్ ధోరణిలో వాస్తవ పరిస్థితులు ఏంటి, బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉంది, దానికి సంబంధించి ఎస్కలేషన్తో సహా ఎంత రిక్వైర్మెంట్ ఉందనేసి వివరాలను కేంద్రానికి సమర్పించడం జరిగింది. అది కేంద్రాన్ని కన్విన్స్ చేసుకొని మనం ఆ నిధులు తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది. రెండవది, ఎత్తు పెంచడం అనేది అసాధ్యమైన విషయం. ప్రాజెక్ట్ డిజైన్ అనేది సిడబ్ల్యూసీ చేస్తుంది, సిడబ్ల్యూసీ డిజైన్స్ ప్రకారము ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంది. ఒకసారి డిజైన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు మనం ప్రారంభించిన తర్వాత, ఎగ్జిక్యూషన్ ప్రారంభించిన తర్వాత ఏ దశలో కూడా దాన్ని మార్చడానికి ఉండదు. అది గేట్లు కావచ్చు, లేకపోతే ఇది కూడా. సో ఆ ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం నిర్మాణం పూర్తి చేయాల్సిందే. అదేవిధంగా ఎంత ముంపుకు గురవుతుంది, ఏ కాంటూర్ వరకు నీళ్ళు నిలబెడతారనేది కూడా దట్ ఈస్ అగ్రీడ్ ఇన్ ది డిజైన్. అంటే ఎఫ్ఆర్ఎల్ ప్రకారం ఎఫ్ఆర్ఎల్ కాంటూర్ 194 టీఎంసీలు నిల్వ ఉంచడానికి కావాల్సినటువంటి ఏ కాంటూర్ లెవెల్ అయితే ఎఫ్ఆర్ఎల్గా ఫుల్ రిజర్వాయర్ లెవెల్గా తీర్మానం చేసి ఉందో డిజైన్స్లో, అంత మేరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇది ఈరోజు కొత్తగా చేసేది కాదు. ఎన్యూమరేషన్ అనేది గతంలోనే ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ చేసినప్పటికీ అప్పటికే కూడా అంత మేరకు ఎంత ముంపు ప్రాంతం ఉంది, ఎన్ని ముంపు గ్రామాలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని వేల ఇళ్ళు ఉన్నాయనేది ఖచ్చితంగా డేటాబేస్ మన దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సో ఎందుకంటే 7 మండలాల్లో ఏ గ్రామాలు ముంపు అవుతున్నాయి, ఒక గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంటికి రేషన్ కార్డులతో సహా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లో అంతర్భాగమే. ఇవన్నీ ప్రాజెక్టులో అంతర్భాగమైనప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఇవ్వాల్సిన ప్రతి రూపాయి కూడా కేంద్రం బాధ్యత. సో దానికి సంబంధించి చంద్రబాబు గారు తనకున్న తప్పనిసరి పరిస్థితుల్లో పొరపాటు చేస్తే బీజేపీ అయినా కూడా జాతీయ ప్రాజెక్టుగా అరే మీరు పొరపాటు చేస్తున్నారు, ఇంత అవసరం ఉందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అనుయాయిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని సిపిఐ నాయకులు మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఏమీ కూడా అమలు చేయలేదు, ఇచ్చిన హామీ ఏమీ కూడా అమలు చేయలేదు. ఆయన ప్రజల్ని వంచారనే ప్రజలు ఆయన్ని పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ఒకటి చేస్తూనే ఉన్నారు.
రెండోది ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారన్న వాదన లేవనెత్తింది సిపిఐ రామకృష్ణ గారు ప్రాజెక్టు వద్దకు వెళ్ళారు. మళ్ళీ ఈరోజు సిపిఐ పార్టీ పెద్దలు ఏమంటున్నారు, ఆ డిజైన్ని తగ్గించడం సాధ్యం కాదు కాబట్టి దాన్నే పదే పదే చెప్తున్నారు మేము 1 మిల్లీమీటర్ కూడా తగ్గించమనేసి. నిన్న సభలో స్పష్టంగా చెప్పారు, అంతకుముందు కూడా స్పష్టంగా చెప్పారు. సమస్య లేని దగ్గర సమస్యను ప్రారంభించి దాన్ని ఉత్పన్నం చేసి దాన్ని ప్రచారం చేసి ప్రాజెక్టు ప్రయోజనాలపైన ప్రజలకు అనుమానాలు కలిగించి సిపిఐ పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు డైవర్షన్ చేయడం అనేసి ఒక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని స్వాగతించలేని పరిస్థితుల్లో ఒక జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ప్రజలకు రీచ్ కాకుండా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఏ విధంగా ఈ ప్రభుత్వం కాపాడుతుందో అది ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంగా తెలుగుదేశం పార్టీ సభలో వ్యవహరించింది, బయట కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఆ ట్రాప్లో దయచేసి పడవద్దని సిపిఐ పార్టీని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ పెద్దలు కూడా కేంద్రాన్ని మనం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇందులో ప్రాజెక్టు ప్రారంభించిన రాజశేఖర రెడ్డి గారికి పూర్తి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఖ్యాతి ఉంటుందో నరేంద్ర మోడీ గారికి కూడా అంత ఖ్యాతి ఉంటుందన్న విషయం కూడా కేంద్రాన్ని కన్విన్స్ చేసి బీజేపీ పార్టీ పెద్దలు కూడా సమస్యను ఉత్పన్నం కాకుండా పోలవరం ప్రాజెక్టును సంతోషంగా ప్రజలకు అప్పగించేటువంటి విషయంలో భాగస్వామ్యం కావాలని కోరుతాం. సంక్షిప్తంగా తలవమాట మాట్లాడండి, ఎమ్మెల్యే గారు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ఇప్పుడు సాంబశివరావు గారు మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన వెంటనే ఎందుకు ఇచ్చేశారు మీకు అర్థమైంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు మన నెహ్రూ గారు గుర్తొస్తారు. నిజంగా వారు పూర్తి చేసే ఉద్దేశం ఉంటే నరేంద్ర మోడీ గారి చరిత్రలో నిలిచిపోయింటాడు పోలవరం విషయంలో. వాళ్ళే కానీ తీసుకుంటే అంత అవకాశం ఉన్నా చేయలేదంటే వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశం లేదనే విషయం మరోసారి అర్థమవుతుంది. సిపిఐ నాయకులు చివరి ఒక మాట చెప్తున్నాను. సిపిఐ నాయకులు జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోకుండా సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకోండి. ఎత్తు మట్టం విషయంలో సుందరయ్య గారు ఏం చెప్పారో దానికి మీరు కన్ఫర్మ్ గా తప్ప చంద్రబాబు గారు, జగన్ గారు చెప్పిన చుట్టూ నడిస్తే సిపిఐ గారి నష్టం, దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే మంచిది. రైట్. చంద్రశేఖర్ గారు సంక్షిప్తంగా స్పష్టంగా ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి, జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించి విశాఖపట్నానికి అలాగే రాయలసీమకి చేసే దాని గురించి ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి దోబూచులాట ఏదైతే జరుగుతున్నదో ఈ దోబూచులాటని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత వైసీపీ మీద, బీజేపీ మీద ప్రధానంగా ఉంటుంది. జరిగినటువంటి చర్చలో ఆ క్లారిటీ రాకపోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయంగా మాట్లాడారు. సరే, ఇది జాతీయ ప్రాజెక్టు, దీనికి కావాల్సినటువంటి అన్ని నిధులు ఏర్పాటు చేయాల్సింది, ఇవ్వాల్సింది జాతీయంగా మన కేంద్ర ప్రభుత్వానికి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఏమని చెప్పండి కూడా సార్, మీరు ప్రాజెక్ట్ డెఫినేషన్ అర్థం చేసుకోకపోతే ఆర్ఆర్ అనేది అంతర్భాగము. అవును, మీరు కరెక్ట్ చెప్పారు, మీరు బాగా చెప్పారు, కరెక్ట్ చెప్పారు. కానీ 20,000 కోట్లకే పరిమితం చేస్తున్నారు అని తెలుగుదేశం మీడియా విపరీతమైన ప్రచారం చేసింది కదా జగన్ మీద. లేకపోతే మోడీ గారిని ఏమనే పరిస్థితి లేదనుకోండి, జగన్ గారి మీద విపరీతంగా ఆయన ఏదో చేసినట్టుగా ప్రచారం చేశారు కదా. ఒక్క మాట, అది వైఎస్ఆర్ ప్రభుత్వం చూసుకోవాలి, వైఎస్ఆర్ నాయకులు చూసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చూసుకోవాలి. నేనేం మాట్లాడుతున్నానంటే, మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏమైతే మనం ఆ రోజున ఒప్పుకున్నామో దానికి 100% ఇస్తారు. రెండోది, అదే శిలాఫలకం కాదు, దాంట్లో మార్పులు ఉంటాయి. నేను 100% ఒప్పుకుంటున్నాను. కాంటూరు మారొచ్చు, ఆ రోజున మనం ఆ విషయం మీద కేంద్రం క్లారిటీ ఇవ్వచ్చు కదా. కేంద్రం అయ్యా ఇగో మీకు ఇంత మీరు అడిగే ప్రశ్నకే నేను సమాధానం చెప్పగలను, కానీ అభూత కల్పనలకు నేను చేయలేను. ఇప్పుడు పెద్ద ఒక ఆయన అన్నాడు కేంద్రానికి ఇంట్రెస్ట్ లేదు ఈ ప్రాజెక్టులో అని అడిగి, ఆయనతో నేను ఏం వాదించను? కేంద్రానికి ఈ ప్రాజెక్ట్ నరేంద్ర మోడీకి లేదు, నరేంద్ర మోడీకి పేరు అవసరం లేదు. జవహర్లాల్ నెహ్రూ అయితే గొప్పవాడు, సాగర్ చేశాడు, నరేంద్ర మోడీ చేయడని ఒక ఆయన క్లెయిమ్ చేశాడు షోలో. ఆయనతో నన్ను ఏం వాదించమంటారు? నరేంద్ర మోడీ గారు ఇంతవరకు సాయం చేయలేదని ఏం వాదించాలి? నరేంద్ర మోడీ గారు సాయం చేయలేదని ఎవరు అనట్లేదండి, పొరపాటుని కూడా అనకూడదు కూడా. ఆ మాట నా పాయింట్. మన ముందు స్పీకర్ అన్నాడు కదా, నా ముందు స్పీకర్ ఆయన ఉద్దేశం అది కావచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు R&R కూడా ఎంత ఇస్తారో స్పష్టం వస్తే ఇంకా బాగుంటుంది. సరే, ఇది నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులకు సంబంధించిన అంశం కాదు. ఇన్స్టిట్యూషనల్ గా మాట్లాడుకుంటే ఇది కేంద్రం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ
నేను సూపర్వైజ్ చేస్తానని చంద్రబాబు గారు తీసుకున్నాడు కాబట్టి అదే పని మేము చేస్తామని ఈ ప్రభుత్వం కూడా తీసుకుంది కాబట్టి సూపర్వైజ్ చేసేటప్పుడు కూడా మీకు బాధ్యత ఉంటుందని చెప్తున్నాను నేను. రైట్. మీరు నిజంగా ఏదన్నా సర్దుబాట్లు ఉంటే చేయాలి. మీరు ప్రాజెక్టు డిజైన్ అనేది సూపర్విజన్ లో భాగం కాదు. రైట్. దాన్ని ఎందుకు మీరు నెత్తి మీద వేసుకుంటున్నారు? రైట్. ఓకే. ప్రాజెక్టు డిజైన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ సూపర్విజన్. స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. పురుషోత్తం రెడ్డి గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, చందు సాంబశివరావు, చంద్రశేఖర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.